ఏ జనరేట్ చేస్తున్నారు కదా, ఏ జనరేట్ చేసి కొమ్మ తీసి ఏ వీడియోని 4-5 సార్లు చెక్ చేశాను నేను ఆ ఏ ఫోటోని. స్పెషల్ రోల్ ఇచ్చి ఉంటాడు అడిగి. అదే 4-5 సార్లు చెక్ చేసిన ఏ వీడియో ఏ ఫోటో ఆ కొమ్మ తీసి ఎవడన్నా కామెడీ చేస్తున్నారంటావా నేను ఇప్పుడు చూడు చూసాను. ఇలాగే సంపిగా చూడు, అరవింద్ స్వామి అన్నాడు చిన్నప్పటి నుంచి హీరో సైడ్ క్యారెక్టర్లు తీసిన విలన్ చేసి దుర్వాలో హైలైట్ చేయలేదు. నిజమే. అలాగే ఇలాంటివి కూడా స్పెషల్ క్యారెక్టర్లు పడితే అలాగే హైలైట్ అవుతారు. అది బాబా బేమచ్చారా బాబా, నాకైతే అదే అనిపించింది. సూపర్ ఉన్నారా, నాకైతే చాలా ఇది అనిపించింది నిజంగానే. మామూలు వేరే లెవెల్, మామూలు లెవెల్ కాదు. లుక్ కాదు సినిమాలో పండాలి, సినిమా చూద్దాం, సినిమా పండాక చూద్దాం. సినిమాలో అది తగ్గ సీన్లు పడితే అప్పుడు చూద్దాం. అప్పుడు ఏమవుతుందని తెలుస్తుంది. లుక్ మామూలు లుక్ ఎలాంటి వాడినైనా అందంగా చూపించవచ్చు, భయంకరంగా చూపించవచ్చు. పర్ఫార్మెన్స్ ముఖ్యం, పర్ఫార్మెన్స్ సీన్లు అది పడ్డ సీన్లు అలాంటివి. ఓ రెండు సీన్లు గట్టి పడ్డాయంటే ఎలా ఉండిపోద్ది. ఇప్పుడు ఆ దురంధర్ సినిమాలో అది ఎవడో నడుచుకుంటూ వచ్చే బీజిఎం అది ఎంత ఫేమస్ అక్షయ్ అయిపోతుంది. కన్నా ఓడి బాబు, అక్షయ్ కన్నా అది యాక్టరే అక్షయ్ కన్నా, కానీ సడన్ గా అలా అయిపోయాడు. ఆ సీను ఆ బీజిఎం ఎలా ట్రెండ్ అవుతుంది, మాట్లాడితే వస్తుంది అది ఇన్స్టాగ్రామ్ లో. ఒరే మాట్లాడితే ఇండియా మొత్తం కాదు, పాకిస్తాన్ ఎట్టు వెళ్ళినా ఏ ఫంక్షన్ లో ఉన్నా పాకిస్తాన్ లో ప్లే అయ్యే పాట దురంధర్ అక్షయ్ కన్నా పాట, అది తప్ప ఇంకేయట్లేదు. నిజమే, చాలా చాలా ట్రెండింగ్ లో వచ్చిందిరా. మరి దాని పేరైతే అన్ని అలా ఉన్నాయి, కానీ లుక్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సంపూర్ణేష్ బాబాకి అవునా కాదా చిన్న వైల్డ్ లుక్ ఇచ్చినా తెలిసి జనాలు పిచ్చెక్కిపోతారే. నిజమే, నాకు ఆ సినిమా మొత్తానికి ఇంట్రెస్ట్ కన్నా ఈ ఒక్క లుక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే. అలా గెస్ట్ చేయాలి యాక్టర్లు, ఎవడు ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడు, ఈ అది క్యారెక్టర్ అది దాని ఏమంటారు, అది ఒక రకమైన ఇది ఉంటది, ఏది దాని ఏమంటారు, అదే దాంట్లోనే ఒక కొత్తదనం తీసుకురావడం అంటారు చూసా. ఎప్పుడు ప్లేన్ క్యారెక్టర్ ఒకేలాగా ప్లే చేసి విలన్ ఒక్కడే ఉంటాడు, ఆడే చాలా అక్కడ విలన్ ఉంటాడు, ఇక్కడ విలన్ ఉంటాడు, చాలా రకాల విలన్ ఆడే ఉంటాడు, లేకపోతే ఈ సైడ్ క్యారెక్టర్ కూడా ఆడే ఉంటారు. అలా కాకుండా కొత్తగా కొత్త మేకవర్ ఇస్తే ఇలా ఉంటది. అమ్మ నాకైతే చాలా బాగా నచ్చింది రా. ఇంకేయాలి, గెస్ట్ చేస్తాం ఫస్ట్, డైరెక్టర్ గెస్ట్ ఉంటాను కానీ కదా, డైరెక్ట్ ముందు గెస్ గ్రిప్ ఉండాలి దాని మీద. వీడు హీరో సెట్ అవుతాడా, ఫిల్మ్ సెట్ అవుతాడా, ఫ్రెండ్ క్యారెక్టర్ గెస్ట్ చేస్తాడా, మోహన్ చూసి క్యారెక్టర్ చేయాలి. పెట్టాను అంతనే వేసి డాగ్ వేసేయాలి అంటాడు కదా. బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి. అంటే అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి తాగులు వేసి ముట్టు పొటాగారి దర్శనం కుంభాకర్ దర్శనం చూసేయాలన్న రా. కానీ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ లుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది రా నాకైతే. ఏదేమైనా కానీ అదేలే, ఎలాగైనా లుక్ బట్టి చూడాలి. ఈ అవతార్ బొక్కలా ఉందంట, సేమ్ స్టోరీ అంటున్నాడు. ఆ మూడు సేమ్ స్టోరీ అంటే 2 కన్నా బాగుందని, కానీ మిగతా సేమ్ స్టోరీ అంట. అలాగే ఉంది కదా, దగ్గరగా చూడాలా. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ గురించి చూడాలి తప్ప ఏముంటుంది. విజువల్ ట్రీట్స్ ఏమైనా ఉంటే చూడాలి. విజువల్ ట్రీట్స్ ఏమంటే చూడాలి. విజువల్ బాగుందంట, కానీ నాకు దాంట్లో ఇంట్రెస్టింగ్ షీట్ అనిపించింది అంటే, మన తెలుగు సినిమాలు అన్ని దాంట్లో కన్నా తక్కువ ఉందరా. 95 రూపాయలు టికెట్ మా దగ్గర. మామూలు ఐనాక్స్ లో కూడా ఎంత 150 రూపాయలు, 170. అది బాగుంది. మన వాళ్ళు అమ్మ అంత హాలీవుడ్ డైరెక్టర్లు వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి మనకి తక్కువ, అదే తక్కువ డబ్బులు దొరుకుతుంది. మన వాళ్ళు 150, 300 ఏంటి ఎవడకుంటారా. దాని బదులు నెట్ఫ్లిక్స్ వస్తుంది నెలకి నాకు 150 రూపాయలు అంటే నేను ఎందుకు వెళ్తాను థియేటర్కి. వాళ్ళు పెట్టుకోవడం కారణం ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ కదా, సర్వర్ కరెంటీస్ ఉన్నాయి వాళ్ళకి. అయినా సరే మనది టూ మచ్ లేదా.
మరి నీకు అనిపించట్లేదా టూ మచ్? మనకు ఒరే మామూలు 100 టూ ఉంటే మచ్ నేను కాదు, వెళ్తాను ఓన్లీ రా తెలుగు ఖచ్చితంగా. అరే ఓన్లీ తెలుగు స్టేట్ టూ మచ్ ఫ్యానిజమ్స్ వల్ల. అవును కదా, 100 ఉంటే నేను వెళ్తాను రా. ఏ సినిమా కన్నా 100 ఉంటే నేను 5 సార్లు లేకపోతే 2 సార్లు వెళ్తాను కనీసం మినిమం. అదే డబ్బులు లేకపోతే దాచుకుని 2 సార్లు వెళ్తాను. మరీ 300, 200, 150 అంటే ఎవడ వెళ్తాడు? దాని బదులు నెట్ఫ్లిక్స్ వస్తుంది కదా, నెట్ఫ్లిక్స్ బోర్డు వస్తాయి, నేను అలా చూసుకుంటాను. కానీ అవును కదా, మన మన అమ్మ నాన్న మానేసి ఎంతకాలం అయింది చెప్పు? ఆ? సినిమాలకు వెళ్ళడం మానేసి ఎందుకు మానేశారు? అలా డబ్బులు పక్క, దాని బదులు అయితే టీవీలో చూడడం బెటర్. ఏంటి అసలు ఎలాంటి సినిమా అయినా రిలీజ్ రోజు ఫస్ట్ షో పడిపోయేది మనకి. అలాంటిది నా మైండ్ సెట్ ఇప్పుడు సినిమా అంటే సో నిజమే. ఉమ్. మరి మరి పెరిగాయి సినిమా మన కోసం మన ఇండస్ట్రీలో. మన నీకు గుర్తుందో లేదు, సినిమా కోసం హైదరాబాద్ వెళ్ళిన రోజులు ఉన్నాయి. అది అది నాకు గుర్తుంది. నువ్వు సినిమా కోసం వెళ్ళినట్టు ఏం షాక్ అయింది? సినిమా కోసం కాదు, ఏదో అమ్మాయి కోసం వెళ్ళాడు అనుకున్నాను, సినిమా కోసం వెళ్ళాడు. కానీ ఇప్పుడు నాకు షాకింగ్ అనిపిస్తుంది రా బాబు. రేట్ చెప్తాను కదా, మనమే గమనించుకుంటాం. అంత ఎందుకు రా, కేజీఎఫ్ సినిమా 7 సార్లు 8 సార్లు చూసాను థియేటర్లో. అప్పుడు 70 రూపాయలు 60 రూపాయలు సంథింగ్ ఎంత, దానికి వెళ్ళాను నేను. దానికి నేను 7 సార్లు 8 సార్లు అప్పుడు కొద్దిపే. ఇప్పుడు అలా నచ్చిన సినిమాకి వెళ్దామంటే తీరలేదు. ఓ 2 సార్లు మించి వెళ్ళకపోతున్నాను. ఎందుకు ఎన్నిసార్లు డబ్బులు బొక్కలు అందరూ బాబు అనుకుని అలా అలా వచ్చేస్తుంది ఇంకా సినిమా. సినిమా నచ్చి వాళ్ళు కూడా అలా వచ్చేస్తుందంటే ఖచ్చితంగా ఎక్కడొక దెబ్బ అయినట్టేరా. అది మనకి తెలియదు. నాకైతే అర్థమైంది అది ఎక్కడో తేడా ఉందని. మన వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేదు. నిజమే, ఎఫెక్ట్ తెలుస్తుంది వాళ్ళకి మెల్లి. అందుకే చిన్న ఫ్లాప్ అనే వాళ్ళకని తెలిసినా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా. ఇన్నాళ్ళు అయితే ఫ్లాప్ అన్నా సరే యావరేజ్ గా డబ్బులు వచ్చాయి వాళ్ళకి. ఎరా అయినా ఇప్పుడు ఈ కాలంలో నెల ఉంటుంది ఏంటో సినిమా 20 రోజులు వచ్చేస్తుంది ఓటీటీకి. అదే కదా. ఇంత 20 రోజులు పడితే ఓటీటీలో వచ్చేస్తుంది దాని ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉన్నారు. అవును. సగం ఆడియన్స్ తగ్గిపోవడం కారణం అదే. ఉమ్. ఓటీటీ డైలీ 30 రోజుల్లో పెట్టేసుకుంటున్నారు.